అండి, అందరూ బాగున్నారా? ఈరోజు తెలంగాణ వాళ్ళకి చాలా ఇష్టం అండ్ ఎమోషన్ అంటారు కదా, సర్వపిండి అండి. మనకు మాత్రం ఫ్రీ మోషనా? మనకు కూడా ఎమోషనే, మనం చేద్దాం పదండి. సూపర్గా ఉంటుందంట అండి. కానీ నేను కూడా టేస్ట్ చేశాక నిజంగానే సూపర్గా ఉంది. అండ్ టేస్ట్ ఇరగ తీసిందండి. ఆయిల్ తక్కువ కాబట్టి ఎవరైనా తినచ్చు. ఆ సింపుల్ టేస్టీ ప్రాసెస్ మరి చూసేద్దామా? మంచి సొరకాయ తీసుకొని, మంచిగా లేత సొరకాయ తీసుకున్నాండి. అందుకే నేను పైన పొట్టు అయితే తీయలేదు. మంచిగా తుడిమి పెట్టుకున్నా. ఫస్ట్ వచ్చి కూరగాయలు తరిమి పెట్టుకున్నాక బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండిలో పసుపు కారం వేసాను. ఇప్పుడు మన శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు అనేది వాటర్లో మంచిగా నానపెట్టేసుకోవాలి. జస్ట్ ఒక అరగంట నానపెట్టుకుంటే సరిపోతుంది. మరీ అట్లే వేస్తామంటే క్రిస్పీగా అస్సలు రాకోకుండా టేస్ట్ మారిపోతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఒక 20 నిమిషాల నుంచి అరగంట ముక్కాలు గంట అన్న శనగపప్పు నానబెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి శనగపప్పు వేసాం కదా, ఇప్పుడు సొరకాయ తుడుము పెట్టుకునే సొరకాయ నేను మినిమం వచ్చేసి 1/4 కిలో పిండిలోకి చిన్న సైజు ఒకటండి, మన బీరకాయ సైజు కూడా లేదు, చిన్న సైజు ఒక సొరకాయ అయితే తీసుకున్నా. దాంట్లోకి ఒక చిన్న క్యారెట్ ఒకటి తుడుము పెట్టి వేసుకున్నా. కొంచెం ఒక 2 రెమ్మలు కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నా. ఇవన్నీ వేయడం వల్ల తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అన్నిటికన్నా ఉల్లిపాయ పడితే అద్భుతంగా ఉంటుంది. ఉల్లిపాయ అయితే అస్సలు మిస్ చేయకండి. క్యారెట్ అనేది ఆప్షనల్ మాత్రమే, కానీ క్యారెట్ వేస్తే ఆరోగ్యానికి మంచిదని వేసుకున్నాను నేను. ఇప్పుడు వామ్ అనేది చేతిలో అరిచేతులు వేసుకొని మంచిగా నలిపి ఈ పిండిలోనే వేసేద్దాం. ఇప్పుడు అన్నీ వేసినా సరే ఫైనల్ వచ్చేసి సాల్ట్ వేసి మంచిగా పిండి అంతా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ మంచిగా కలవాలి కాబట్టి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్లు నూనె కూడా వేసుకోండి. నూనె వేయడం వల్ల పిండి క్రిస్పీగా వస్తుంది. మనం కాలినాక క్రిస్పీగా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఆయిల్ వేసి సొరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి సగం మనం పిండిని సొరకాయలో ఉండే వాటర్లోనే కలిపేసుకుందాం. తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని మంచి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి కలిపేదాన్ని బట్టి కూడా ఉంటుందండి. మన చపాతీ పిండిలాగా ఎక్కువ లూజ్ కాకుండా గట్టి కాకుండా మంచిగా ఒక క్వాలిటీలో వచ్చేదాకా కొంచెం మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలిపి మూత పెట్టేసుకోండి. జస్ట్ ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. పిండి అనేది మంచిగా నాని సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మూత తీసి చూడండి, కొంచెం సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో చూడండి ఇంతంత పిండి తీసుకోవాలి. ఇంతంత పిండి తీసుకొని అలా రౌండ్ షేప్లో పెట్టుకొని ఒక చెరవ తీసుకోవాలి. ఈ చెరవ అనేది కొంచెం మందపుగా ఉంటే సరిపోతుందండి. అది గోళమైన పాత్ర అయినా ఏదైనా పర్లేదు, నో ప్రాబ్లం. ఇంకా మట్టి పాత్రలు ఏదైనా అయితే వండర్ఫుల్గా వస్తాయి. అడుగున నూనె వేసేయాలి. 1 టేబుల్ స్పూన్ల నూనె వేసేయాలి. నూనె వేసి ఈ పిండిని ఒత్తేయాలండి. అడుగున మన పాత్రలో అడుగున నూనె వేయకపోతే మాడిపోయి టేస్ట్ బాగుండదు. నూనె వేసామంటే సన్న మంట మీద పెడతాం కాబట్టి మంచిగా కలర్ వచ్చేసి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదో మంచిగా ఇట్లా ఒత్తాక చెరవ మొత్తానికి మధ్యలో చిన్న కాట్లు. ఇది ఎందుకు అనుకున్నా, సర్వపిండికి మెయిన్ ప్రధాన సీక్రెట్ ఇదే. ఈ బొక్కల నిండా ఆయిల్ పోసేస్తే సన్న మంట మీద మూత పెట్టేసామంటే మంచిగా కుక్ అవుతుంది. అనమాట. 2 చెరవల్లో పెట్టేశాను కదా నేను. ఇదిగో చూడండి, ఒక్కొక్కటి అట్లా నెట్టుకుంటూ 4 మూటల అలా వేస్తే చాలు. చూడండి ఎలా వస్తుందో, లేసులు మంచిగా ఊడొస్తుంది. సర్వపిండి అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. బాగా 2 వైపులో బాగా రోస్ట్ అయ్యి చూడండి సూపర్గా వచ్చింది. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ. చూడు చెరవ కూడా ఏమాత్రం మారలేదు. ఆ నూనె వేసి అంత నూనె వేసుకొని మళ్ళీ 2వ వాయి కూడా వేస్తున్నాను. ఎందుకు అంటే మీకు కొత్త వాళ్ళకైనా కూడా అర్థమై చేసుకునేట్టుగా ఈ సర్వపిండి అర్థమయ్యేగా చెప్పాను కాబట్టి చెప్తున్నాను. 2వ వాయి కూడా సేమ్ అంతేనండి. మధ్యలో కొంచెం అట్లా చూడండి, అట్లా లేపితే లేసులు అదే లేసు వస్తుంది గొడుగులాగా. ఇది 2-3 రోజులు ఉన్న ఏమాత్రం పాడైపోదు అండ్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి